మాత్రం డిమాండ్ చేశాం. డిమాండ్ చేయడానికి కారణం మరొకటి కూడా చెప్తున్నా. ఆధారం ప్రధాన నిందితుడు ఎవరు? ప్రధాన నిందితుడు మా దృష్టిలో సురేష్ రెడ్డి కేసు. మరి రాజేష్కి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఎవరు? గాంధీ ఆసుపత్రిలో ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు కదా. గాంధీ ఆసుపత్రిలో ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు కదా. మరి అక్కడ డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఎందుకు పోస్ట్ మార్టం చేశాడు? డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఎందుకు పోస్ట్ మార్టం చేశాడు? గాంధీ ఆసుపత్రిలో ఎంతోమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు, కానీ లక్ష్మీకాంత్ రెడ్డి ఎందుకు పోస్ట్ మార్టం చేశాడు? లక్ష్మీకాంత్ రెడ్డినే ఎస్ఐ పోయి ఎందుకు కలిశాడు ఆ రోజు? అసలు రిమాండ్ ఖైదీగా మరణించాడు అనుకుంటే అది జైలు అధికారులు పోవాల్సింది తప్ప చిలుకూరు ఎస్ఐ ఎందుకు పోయింది హైదరాబాద్కు? చిలుకూరు ఎస్ఐకి గాంధీ ఆసుపత్రికి ఎందుకు ఏం సంబంధం? చిలుకూరు ఎక్కడున్నది? గాంధీ ఆసుపత్రి ఎక్కడున్నది? గాంధీ ఆసుపత్రికి ఎందుకు వెళ్ళాడు? ఆసుపత్రిలో ఏ ప్రొఫెసర్ దొరకకుండా లక్ష్మీకాంత్ రెడ్డితోటే ఎందుకు చేయించారు? అంటే ఈ మృతికి కారణం చిత్రహింసలు కావని, ఇది కేవలం హార్ట్ ప్రాబ్లంతో చనిపోయిందని చెప్పడం కోసం జరిగిన ప్రయత్నం. ప్రతి లాకప్ డెత్ కేసులో పోలీసు వాళ్ళు డాక్టర్లు ప్రభావితం చేస్తే వాళ్ళు ఇచ్చే ఫైనల్ కదే, ఇక మిగతా ఇవ్వరు. ఇక రెండో విషయం చెప్తున్నాను నేను. లాకప్ డెత్ కేసులో వీడియో తీస్తుంటాడు. లాకప్ డెత్ కేసులో కాదు, ఎస్సీఎస్ కేసులో వీడియో తీస్తుంటారు, అంతే కదా. మేము వీడియో తీసినామని చెప్తున్నారు కదా, చెప్తున్నారు కదా. మరి ఈ వీడియో ఎవరు పోయి తీశారు? హైదరాబాద్లో వీడియోగ్రాఫర్లు లేరా? ఆ వీడియోగ్రాఫర్లో వేరే కులస్తులు ఎవరు లేరా? ఇక్కడి నుంచి పోయి ఒక రెడ్డి వీడియోగ్రాఫర్ పోయి అక్కడ వీడియో తీయాలా? ఏంది పద్ధతి? తెలుసుకోలేనంత అమాయకులేం కాదు. వీడియో రికార్డ్ చేసింది ఎవరు? రామకృష్ణారెడ్డి, మయూరి కలర్ ల్యాబ్ కోదాడ. మయూరి కలర్ ల్యాబ్ కోదాడ. ఎక్కడ పోస్ట్ మార్టం, ఎక్కడ వీడియోగ్రాఫర్? ఎక్కడ పోస్ట్ మార్టం, ఎక్కడ వీడియోగ్రాఫర్?